గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకులలో కొంతమంది మేము తులారాశిలో జన్మించామండి, ఎటువంటి దానాలు చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఏ రోజులు మాకు బాగా కలిసి వస్తాయి, ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలని చాలామంది అడుగుతున్నారండి. ఈ వీడియోలో మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఒక క్లారిటీని ఇస్తాను. ఈ తులారాశిలో జన్మించిన వారు కష్టాలను తొలగించుకోవటానికి, వారు ప్రవేశించిన రంగాలలో, పనిచేస్తున్న రంగాలలో మంచి ఫలితాలను సాధించటానికి శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించాలండి. ఎందువలన అంటే తులారాశికి అధిపతి శుక్రుడు. మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించాలి. శుక్రుని అనుగ్రహం కోసం తులారాశి జాతకులందరూ కూడా ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనే శుక్ర బీజ మంత్రాన్ని వీలైనట్లయితే ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారం నాడు క్రమం తప్పకుండా 16 సార్లు పఠించాలండి. అలాగే శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. తులారాశిలో జన్మించిన అందరూ కూడా శుక్రవారం రోజున అమావాస్య తిథులలో మహాలక్ష్మి అమ్మవారిని కనుక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే జీవితంలో కష్టాల నుండి బయటపడటమే కాకుండా సిరి సంపదలతో ఉంటారండి. వీలైనట్లయితే శుక్రవారం నాడు ఎప్పుడైతే అమావాస్య వస్తుందో ఆ రోజున లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటం కానీ, మీ దగ్గరలో ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళటం కానీ చేయండి. అలాగే గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయను మాత్రం తీసుకువెళ్ళండి. మీరు పూలు, పండ్లు, పలహారాలు, ఇతర పదార్థాలు తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను మాత్రం కొట్టాలండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ మీరు కొట్టినప్పుడు అది ఏ విధంగా అయితే పగిలి 2 ముక్కలు అవుతుందో, అదేవిధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతాయి. కాబట్టి మీరు ఎప్పుడు మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినా, మహాలక్ష్మి అమ్మవారి గుడి అనే కాదండి, ఏ గుడికి వెళ్ళినా సరే పండ్లు పలహారాలు తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా కొబ్బరికాయను మాత్రం కొట్టండి. అలాగే మన ప్రామాణిక జ్యోతిష శాస్త్రాల ప్రకారం శుక్రగ్రహానికి ఇంకొక అధిష్టాన దైవం ఇంద్రాణి అండి, అంటే ఇంద్రుని యొక్క భార్య. మహాలక్ష్మి అమ్మవారి పూజలతో పాటుగా శ్రీ ఇంద్రాణి అమ్మవారి యొక్క మంత్రాలను కూడా 108 సార్లు పఠించటం మంచిదండి. మీ జాతకానికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న మంత్రాలను వీలైనప్పుడల్లా శుక్రవారం నాడు 108 సార్లు పఠించండి. అలాగే చాలా మందికి రుద్రాక్ష యొక్క ఇంపార్టెన్స్ తెలియదండి. మీరు ఏ నక్షత్రంలో జన్మించారో మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను కనుక మీరు ధరించినా, మీ శరీరానికి అది తాకినా సరే పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుందండి. అంటే మీ పైన ఎవరైనా మంత్రతంత్ర ప్రయోగాలు చేసినా ఆ నెగిటివ్ ప్రభావం అనేది మీ పైన పడదు. తులారాశిలో ఒక నక్షత్రమైనటువంటి చిత్తా నక్షత్ర జాతకులేమో 3 ముఖాలు కల త్రిముఖి రుద్రాక్షను ధరించాలండి. స్వాతి నక్షత్ర జాతకులేమో అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. విశాఖ నక్షత్ర జాతకులేమో పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిదండి. మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ తులారాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే రంగుల విషయానికి వస్తే, వీరికి తెలుపు, ఆకుపచ్చ, పసుపు ఈ 3 రంగులు కూడా బాగా కలిసి వస్తాయండి. మెయిన్గా మీ మనసు బాగోలేనప్పుడు కానీ, ఇంట్లో గొడవలు జరుగుతున్నప్పుడు కానీ, లేదా ఇంటర్వ్యూలకు కానీ, ఏదైనా ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్ళేటప్పుడు తులారాశి జాతకులు పసుపు రంగు వస్త్రాలను ధరించటం వల్ల మనశ్శాంతి అనేది చేకూరుతుంది. మీరు మొదలుపెట్టిన పనుల్లో కూడా విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి. ఈ పసుపు రంగు లాగానే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుందండి. కాబట్టి తులారాశి వారికి బాగా కలిసి వచ్చే రంగు పసుపు. పసుపుతో పాటుగా ఆకుపచ్చ, తెలుపు రంగులు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే, వీరికి 1, 2, 4 అండి. ఈ 3 సంఖ్యలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. శుక్రవారం వీరికి బాగా కలిసి వస్తుందండి. శుక్రవారంతో పాటుగా బుధ, శనివారాలు ఈ 2 రోజులు కూడా వీరికి బాగా కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చు. కాబట్టి మీరు ముఖ్యమైన పనులను ప్రారంభించేటప్పుడైనా సరే, ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడైనా, ఏదైనా కాలేజీలో కానీ స్కూల్లో కానీ ప్రవేశించేటప్పుడైనా సరే శుక్రవారం, బుధవారం, శనివారాలు మీకు కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చు.
మిగిలిన రోజుల్లో నూతన పనులు వీలైనంత వరకు కూడా తలపెట్టకపోవటమే మంచిది. అలాగే మీరు ఇవ్వవలసిన దానాల విషయానికి వస్తేనండి, తులారాశి జాతకులు మెయిన్గా శనివారం నాడు ఎవరికైనా పేదలకు కానీ దేవాలయంలో పలహారంగా కానీ నల్ల శనగలను కనుక ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే మంచి జరుగుతుందండి. అలాగే నల్ల నువ్వులు, బెల్లం ఈ రెండు కలిపి తయారు చేసిన స్వీట్స్ని కూడా పంచిపెట్టడం వల్ల జాతక దోషాలు పోవటమే కాకుండా మీ జీవితంలో ఉన్న కష్టాలు అనేవి తొలగిపోతాయండి. ఈ వస్తువులను మీరు దానంగా ఇవ్వాలి. తులారాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, శుక్రవారం నాడు ఎప్పుడైతే అమావాస్య వస్తుందో ఆ రోజున ఇంట్లో పూజ చేయటం కానీ, లేదా మీ దగ్గరలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళటం కానీ, అది కూడా వెళ్ళటం కుదరనట్లయితే శ్రీ సూక్త స్తోత్రాన్ని పారాయణం చేయటం మంచిదండి. అలాగే మీరు నివసించే ఇంట్లో అమావాస్య రోజు, పౌర్ణమి రోజు కూడా గోమూత్రాన్ని చల్లుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అనేవి తొలగిపోతాయి. తులారాశిలో జన్మించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, పెళ్ళైన స్త్రీలు వారి అత్తమామల నుండి వెండి వస్తువులను తీసుకోవటం మీకు అదృష్టాన్ని చేకూరుస్తుందండి. ఒకవేళ వెండి కుదరనట్లయితే మీ అత్తమామల నుండి ఇత్తడితో తయారు చేసిన వస్తువులను కనుక మీరు తీసుకున్నట్లయితే అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే శుక్రవారం నాడు ఏ వస్తువుని ఇచ్చినా సరే ఉచితంగా స్వీకరించవద్దండి. ఎంత చిన్న వస్తువు అయినా సరే బదులుగా ఏమైనా ఇచ్చి తీసుకోండే తప్ప ఉచితంగా మాత్రం తీసుకోవద్దు. అలాగే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం భూత బలి అంటారండి. అంటే మనం మనిషి పుట్టాం కదా, పశుపక్షాదులకు కానీ, నోరు లేని జీవాలకు, పశుపక్షాదులకు కానీ, క్రిమికీటకాలకు కానీ, జంతువులకి కానీ వాటికి ఆహారాన్ని అందించటం, వాటి దప్పిక తీర్చటం, వాటి ఆకలి కనుక మీరు తీర్చినట్లయితే జాతకరీత్యా మీరు అనుభవించవలసిన సమస్యలు, కష్టాలన్నీ కూడా భూత బలి వల్ల లభించిన పుణ్యకర్మతో ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. కాబట్టి తులారాశి జాతకులు ఆడవారైనా మగవారైనా సరే మీ ఇంటి ఆవరణలో కానీ, లేదా మీ ఇంటి పైకప్పు పైన మట్టి పాత్రలో నీరు నింపటం కానీ, లేదా పక్షులకు కావాల్సిన గింజలను, ధాన్యాలను పైన జల్లటం కానీ, గోసేవలో పాల్గొనటం కానీ, గోవుకి ఆహారాన్ని తినిపించటం, తోటకూర కానీ, కూరగాయలు కానీ ఇలాంటివి గోవుకి తినిపించటం వల్ల కూడా జాతకరీత్యా మీరు అనుభవించవలసిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి. తులారాశి జాతకులు వీలైనట్లయితే వారంలో ఉన్న మిగిలిన 6 రోజులు కడుపు నిండా ఆహారాన్ని తీసుకున్నా సరే శుక్రవారం నాడు, ప్రత్యేకంగా శుక్రవారం నాడు మాంసాహారాన్ని ముట్టుకోకపోవటమే మంచిదండి. ఒకవేళ మీకు ఆరోగ్యం సహకరిస్తున్నట్లయితే ఉపవాసం చేయటం మంచిది. ముఖ్యమైన పనులన్నీ కూడా వీలైనట్లయితే శుక్రవారం మొదలు పెట్టడం మంచిదండి. మీకు మంచి జరుగుతుంది.